గ్రామంలోనే సమాజంలో గుర్తింపు. ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లో సమస్యలు తెలుసుకుంటూ గ్రామాభివృద్ధికి పాటుపడుతూ సమాజ శ్రేయస్సు కృషి చేస్తేనే ప్రజలు వారిని 10 కాలాల పాటు గుర్తుంచుకుంటారని మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు చిట్ల సత్యనారాయణ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన మున్నూరు కాపు సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను మండల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడంతో పాటు సంఘ పటిష్టానికి ప్రతి ఒక్కరూ పాల్పడాలని పిలుపునిచ్చారు. మండలంలో సంఘ భవనానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు గాండ సత్యనారాయణ, జాబు సుగుణాకర్, గౌరవ అధ్యక్షులు ఇప్ప రమేష్, కోశాధికారి చిట్ల శ్రీనివాస్, సలహాదారులు జాబు కాంతారావు, బండారి మల్లేష్, కొండు సత్తయ్య, ముత్యాల శంకరయ్య, అన్నం సత్యనారాయణ, గుర్రం గంగన్నలు పాల్గొన్నారు. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై మున్నూరు, జై మున్నూరు కాపు. సాధించుకోవడం అనేది అది చిన్న విషయం కాదు, అది పెద్ద విషయం. దానికి ముందుగా మనందరం కృతజ్ఞత తెలియాల్సింది కోరుతున్నాను చప్పట్లతో. ఎందుకంటే మనం సర్పంచ్ గెలిచినామంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నేను సర్పంచ్ కాస్పేట గెలిచిన, నా అపోజిట్ కూడా మా మున్నూరు కాపే. నాకు పెద్ద గొప్ప కాదు, నేను ఓడిపోయినా ఇంకో మన మున్నూరు కాపైనా గెలుతున్నాడే, ఆయన కూడా మన మున్నూరు కాపైదనే. ఇవాళ జరిగిన మిస్టేక్ ఏంటంటే మన అవతల ఓడిపోయిన కూడా పిలిచేది ఉండదు నా కోరిక. ఎందుకంటే ఓడిపోయిన మన మున్నూరు కాపే. మనం ఇప్పుడు నేను గెలిస్తే మన మున్నూరు కాపు, ఓడిపోయిన మున్నూరు కాపు కదా, మన మున్నూరు కాపులే కదా, ఓడిపోయినాడు కూడా మన మున్నూరు కాపు బిడ్డనే కదా. ఎవరైతే మనం గెలిచినాం, మనం ఓడిపోయినా మనోళ్ళే, అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కాపు సంఘం తరపున మనం చేస్తున్నాం కాబట్టి దాన్ని దృష్టి తీసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా మన కాపోళ్ళం కాబట్టి మనందరం ఒకటే. ఆ ఏ స్థలంలో ఉన్నా ఏది ఉన్నా నాది పెద్ద గొప్ప కాదు. ఎందుకంటే నేను చేసిన సేవ కావచ్చు, మా సార్ నాకు టికెట్ ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వడం, మా పార్టీ అధికారంలో ఉండడం, సార్ చేసిన కృషి కావచ్చు. మన మండలం నుంచి 6 పంచాయతీలకు సర్పంచులుగా, 4 పంచాయతీలకు ఉప సర్పంచులుగా మరియు 23 వార్డు సభ్యులుగా మన మున్నూరు కాపు సంఘం నుండి ఎన్నికైన మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. ఇక మన పంచాయతీలో దానికి నూతన భవనానికి మనం గవర్నమెంట్ నుండి ప్రతిపాదనలు పెట్టి తెప్పించుకుంటే బాగుంటది. ఎక్కడ చూసినా కుల సంఘాలు అనేటి భారీ ఎత్తున బిల్డింగ్స్ ఉన్నాయి. దాన్ని కూడా మన వంతుగా మనం మనిషిని వేసుకునైనా కానీ ఆ విధంగా చేస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కుల సోదరులారా, మనకెక్కడ ఎలాంటి నీడ ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకు 42% బీసీలో కానీ ప్రకటన చేసిన అది బిల్లు పెండింగ్ ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% బీసీలకు మేము పార్టీ పరంగానైనా ఇస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మంచిర్యాల కాకుండా హాజీపూర్, లక్షట్పేట్, దండేపల్లి, జన్నారం ఈ 4 మండలాలు కలిసి ఖచ్చితంగా నియోజకవర్గం ఏర్పడుతుంది. దాంట్లో బీసీ ఎన్ని రోజులైనా వాడుకుంటారని చెప్పడం జరిగింది. వారికి మనం కరతాళ ధ్వనులతో ఆనందింపజేయాలని మీ అందరికీ మనం చెప్తున్నాం. అట్లనే మన అడ్వకేట్ గాండ్ల సత్యనారాయణ గారు కూడా 1 రూపాయి తీసుకోకుండా మనకు రిజిస్ట్రేషన్ చేయించి మనకు ఇవ్వడం జరిగింది. వారికి కూడా మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా శుభదినంగా అనుకుంటూ మరి మంచి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత మెంబర్లుగా ఎన్నికైనరో మీ అందరికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు మిమ్మల్ని ఈ కుల సంఘం గౌరవిస్తుంది అంటే, కులాన్ని గౌరవించినప్పుడు మీరు కూడా మీ బాధ్యతగా రేపు కుల సంఘానికి ఆర్థిక సహాయం మీ శక్తి మేరకు, అంటే మీ శక్తి ఎంత ఉండదో శక్తికి మించి అని అనట్లేదు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఉదాహరణకి మొన్న ఎలక్షన్లో కొంత ఖర్చు పెట్టారు, ఏదో చేశారు. దాంట్లో మీ శక్తి మేరకు భవిష్యత్తులో మీ పదవి ఉన్నంత వరకు కానీ ఆ తర్వాత కానీ కుల సంఘానికి రేపు భవన నిర్మాణానికి కానీ లేదా కులము ఇంకా వేరే కార్యక్రమాలు తీసుకుంటే పేదవారికి ఏమైనా ఆర్థిక సాయం చేయాలన్నా లేదా ఒక అర్హులైన వారికి అంటే విద్యార్థులకు మెరిట్ అవార్డ్స్ ఇచ్చినప్పుడు కానీ ఏ కార్యక్రమం తీసుకున్నా దాంట్లో మీ వంతు పాత్ర ఉండాలని చెప్పి నేను కోరడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా
అలాంటి పాత్ర పోషించడం వలన ఇక్కడ మనం అందరం కూడా ఈ యొక్క వేదిక మీద కలవడం జరిగింది. మీరు ఒక గ్రామంలో సర్పంచ్ గెలిచి ఈరోజు మండల స్థాయిలో పరిచయం కావడానికి కారకులు కూడా వీలుగా రావు గారు, బండారు మల్లేష్ గారు, మరియు రాజన్న గారు, ముత్యాల శంకరయ్య గారు, గాండ్ల సత్యనారాయణ గారు, కొండు సత్యన్న గారు, అన్నం సత్యనారాయణ గారు, మరి గంగన్న గారు, సత్యన్న గారు మీద ఉన్న పెద్దలకి, ఈ సమావేశానికి విచ్చేసిన మొన్ననే నూతనంగా వివిధ గ్రామాలలో సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా విజేతలుగా నిలిచి ఈరోజు సన్మాన గ్రహీతలుగా విచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సమావేశం ఏదైతే చెప్తుందో అది పత్రికల ద్వారా పబ్లిక్ తెలియజేసే మరి మీడియా మిత్రుల సోదరులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఈ కార్యక్రమము తీసుకోవడం వల్ల మన కులాన్ని మనం గౌరవించడం కాకుండా వీళ్ళని సన్మానం చేయడం ద్వారా మనల్ని మనం గౌరవించుకున్నట్లు అవుతుంది. తద్వారా ఒక ఐక్యత ఏర్పడుతుంది మున్నూరు కాపు కులానికి. అంతేకాదు ఈరోజు మీరు రాజకీయ రంగంలో అడుగుపెట్టి ప్రజాప్రతినిధులు గెలిచిండ్రు అంటే రేపటి జనరేషన్ అంటే రేపు రాబో రోజులలో మీరు కాబోయే లీడర్